రైతన్నలకు నమస్కారం. జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే రాజ్యానికి తొలిమెట్టు. ఆసరా పింఛన్ల కోసం వేచి చూస్తున్న అక్క చెల్లెమ్మలకి, వృద్ధులకి, వికలాంగులకి, వితంతువులకి ఇది ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా 2500 రూపాయల కోసం వేచి చూస్తున్న అక్క చెల్లెమ్మలకు కూడా ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఈరోజు మనం ఈ వీడియోలో రేపు ఉదయం 11 గంటలకు మీ ఇంటికి అధికారులు వస్తారు, ఈ పత్రం ఇచ్చి 3 కానుకలు తీసుకోండి అని సీఎం పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఈ వీడియోలో చూద్దాం. మన ఛానల్ని ఎవరైనా మొట్టమొదటిసారిగా వీక్షిస్తున్నట్లయితే ప్రతి ఒక్కరూ వెంటనే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఈ పథకాల కోసం కానీ, ఈ కానుకల కోసం కానీ వేచి చూస్తున్న ప్రతి ఒక్క ప్రజానికానికి మీరందరూ చేరవేసిన వారవుతారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల తెలంగాణ రాష్ట్రం నుండి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి కానీ, కేంద్ర ప్రభుత్వం నుండి కానీ ప్రవేశపెట్టే ప్రజా సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా మీ ముందుకు రావడం అనేది జరుగుతుంది. తద్వారా మిత్రులారా, శ్రేయోభిలాషులారా, ప్రతి ఒక్కరూ ప్రజా సంక్షేమ పథకాన్ని పొందే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. రేపటి నుంచి ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు జమ చేస్తారు కదా. ఒకవేళ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమ చేసి నిర్ణయం ఈ రోజు తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ అది గినక నిజమైతే రేపు లేకపోతే ఎల్లుండి నుంచి ఇంటింటికి సర్వే నిర్వహించడం జరుగుతుంది. ఇంటింటికి సర్వే నిర్వహించి ఇంటింటికి పత్రాల ద్వారా పంపిణీ కార్యక్రమం అయితే ఉండబోతుంది. లేకపోతే ఇంటింటి నుంచి బ్యాంక్ అకౌంట్లు తీసుకొని బ్యాంకుల్లో జమ చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇంకొకటి, తెలంగాణ రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు ఉంటే మాత్రమే రాష్ట్రంలో ఉన్న మహిళలకు 2500 రూపాయల పంపిణీ చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి కూడా రేపు లేకపోతే ఎల్లుండి దీనికి సంబంధించి లిస్టు విడుదల చేయబోతున్నారు. అంటే ఈ లిస్ట్ ఎందుకు విడుదల చేయబోతున్నారంటే, లోక్సభ ఎన్నికల దృష్ట్యా 1,70,00,000 మంది మహిళలున్న తరుణంలో 2500 అర్హుల లిస్టులను విడుదల చేసి జూన్ 5 నుంచి పంపిణీ చేసే కార్యక్రమం అయితే నాంది పలకబోతా ఉంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకొని 5 లక్షల రూపాయల రుణం ఇవ్వడం అయితే జరుగుతుంది గృహం కోసం. దీనికి సంబంధించి కూడా కీలక సూచనలు అయితే రేపైతే రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మే నెలకు సంబంధించిన రేషన్ బియ్యం అందరూ తీసుకున్నారు కదా. జూన్ నెల సంబంధించి మాత్రం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా పప్పులు, అదేవిధంగా మిగతా నిత్యావసర సరుకులు కూడా ఉచితంగా ప్రభుత్వం ఇచ్చే యోచనలో అయితే కనిపిస్తూ ఉంది. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాలను సమయానుసారంగా ఫుల్ఫిల్ చేయాలని కోరుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై జవాన్ జై కిసాన్.